హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ చెట్టి వ్లాగ్స్. ఈరోజు మనం ద్వారకాకి ఎలా వెళ్ళాలి, ఎలా చేరుకోవాలి అని చూడబోతున్నాం. మన తెలుగు రాష్ట్రాల నుంచి సికింద్రాబాద్ నుంచి డైరెక్ట్ ట్రైన్స్ ద్వారకాకు ఉన్నాయి, కానీ 30 to 40 అవర్స్ జర్నీ ఖచ్చితంగా టైం తీసుకుంటుంది. సో మీరు కొంచెం రిఫ్రెష్ కావాలనుకుంటే అహ్మదాబాద్ వరకు ట్రైన్ తీసుకోండి. అక్కడ నుంచి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి, మన అక్కడ నుంచి కూడా చాలా ట్రైన్స్ ఉంటాయి. నేను సోమనాథ్ జ్యోతిర్లింగం దర్శనానికి వెళ్ళాను కాబట్టి నేను అక్కడ నుంచి ప్రైవేట్ బస్సు తీసుకొని వెళ్ళాను. బస్సు ఫేర్ వచ్చేసి 270 రూపీస్ పడిందండి. ఏసీ బస్సు అలాంటిది అయితే ఖచ్చితంగా 500 వరకు ఉంటుంది. జిఎస్ఆర్టీసీ గవర్నమెంట్ బస్సులు కేవలం 2-3 మాత్రమే ఉంటాయి సోమనాథ్ నుంచి ద్వారకా వరకు. అది కూడా కొంచెం గమనించండి. సోమనాథ్ నుంచి ద్వారకా వెళ్ళడానికి బస్సు బుక్ చేసుకున్నాం, ప్రైవేట్ ట్రావెల్స్. కాస్ట్ వచ్చేసి 270 రూపీస్, 5 అవర్స్ జర్నీ. సోమనాథ్ నుండి ద్వారకాకు వెళ్ళేటప్పుడు ఆ కోస్టల్ రోడ్ ఉంటుంది, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఫస్ట్ ఒక 60-70 కిలోమీటర్ బాగుండదు, తర్వాత హైలైట్ ఉంటుంది, నీట్గా ఉంటుంది. అక్కడ మధ్యలో వస్తుంది మాధవపూర్ బీచ్ అని, చాలా బాగుంటుంది. ఈవినింగ్ పూట అయితే నాకు మస్తు అనిపించింది. నా వీడియో చూసేటప్పుడు లైక్ చేయండి. మీరు ఎన్ని ఎక్కువ లైకులు చేస్తే అంతమందికి మన వీడియో రీచ్ అవుతుందండి. మర్చిపోకండి, ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే వీలైతే మీకు నచ్చితే షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే కామెంట్ కూడా చేయండి, మన డౌట్స్ ఉంటే అందరికీ రిప్లై ఇస్తాను. వి హ్యావింగ్ బ్రెడ్ పకోడా విత్ మిర్చి. నేనైతే రూమ్కి వెళ్ళేసరికి రాత్రి 9 గంటలు అయిందండి, అందుకే నైట్ వ్యూ చూపించలేను. సో మార్నింగ్ నుంచి ఎలా జరిగింది, దర్శనం ఎలా జరిగింది అన్నీ చూపిస్తాను, చూడండి. రూమ్ డీటెయిల్స్ కూడా చూపిస్తాను, చూడండి. మనం తీసుకున్న డార్మిటరీ ఇదే అండి, విశ్వకర్మ డార్మిటరీ. ఇది డార్మెటరీ మనం తీసుకుంది. 300 రూపీస్ ఫర్ నైట్. ఒక కే ఇస్తారు. విశ్వకర్మ భవన్ అని ఏసీ డార్మెటరీ. ఇలా చీకట్లో కనబడుతుంది లేదో అలా మన బ్యాగ్స్లో పెట్టుకోవాలి. ఒక పోర్ట్ ఇస్తారు, ఛార్జింగ్ పోర్టు. వాష్రూమ్స్ ఎట్లుంటాయి, టాయిలెట్స్ అండ్ ఇక దర్శనానికి వెళ్దామా, పదండి. దర్శనం వెళ్ళే ముందు జిలేబీ పాపడా తిన్నామండి, చాలా బాగుందండి. ఇది గోమతి నది అండి, ఇక్కడ భక్తులందరూ స్నానం ఆచరిస్తారు. మనం రూమ్లో ఫ్రెష్ అప్ అయినాం కాబట్టి కొన్ని కాలు చేతులు అడుకొని ఎత్తుగా నీళ్ళు పోసుకుంటే అయిపోతుంది. ఈ ఏరియా మొత్తం గోమతి ఘాట్ అంటారండి. ఏ గుడికి వెళ్ళాలని ఇక్కడ నుంచి వెళ్ళచ్చు సైడ్ పంట. టైంని బట్టి ఇలా నీళ్లు హెచ్చు తగ్గులు అవుతూ ఉంటుంది, ఎందుకంటే నది ముఖ ద్వారం కదా, అందుకే ఇలా ఉంటుందండి. ఇది ఈవినింగ్ పూట తీసిన షాట్. ఇంతకుముందు చూపించింది మార్నింగ్ తీసిన షాట్ అన్నట్టు. ఆ కనబడేది సుధామన్ సేతు బ్రిడ్జ్ అని. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ మీదకి అలవ్ లేదండి, మోర్బీ వంతెన ఘటన తర్వాత అలవ్ లేదు. ఇదంతా మనం దర్శనానికి వెళ్తున్నాం కదా ఈ గోమతి ఘాట్ నుంచి. అప్పుడు మొత్తం ఇటు సైడ్ ఉంటారండి జనాలు, అంతా ఇటే ఉంటారు, ఎందుకంటే టెంపుల్కి 2 సైడ్ల నుంచి వెళ్ళొచ్చు మనం దర్శనానికి. ఇప్పుడు మనం దర్శనానికి వెళ్దామండి. ఇక్కడ స్వామివారి టెంపుల్ దగ్గర మీ లగేజ్, మొబైల్స్ ఇక్కడ పెట్టుకోవచ్చండి. పదండి, మన ద్వారకాధీశుని దర్శనం చేసుకొని వద్దాం. జనాలు బాగానే వచ్చారండి, ఎందుకంటే ఇది వీకెండ్ కదా, వీకెండ్స్లో చాలామంది వస్తారు. పోయి ఈరోజు సండే అండి, అందుకే ఇంతగానో మంది ఉన్నారు. సాటర్డే సండేస్ చాలామంది ఉంటారండి. మ్యాక్సిమం వీకెండ్స్లో అవాయిడ్ చేయండి. నుంచి వచ్చి ఇలా వచ్చి లోపలికి వచ్చి ఎంట్రీ అవుతారు. ఈ టెంపుల్ పైన జెండా ఉంది కదండి, ఆ జెండా అనేది డైలీ 4 సార్లు చేంజ్ చేస్తారండి. 2 సార్లు చేంజ్ చేసేటప్పుడు నేను చూశానండి. నాకు దర్శనం దరిదాపుల్లో 2 నుంచి 3 గంటలు పట్టిందండి. చాలా ఇబ్బంది చేశారు భక్తులు, మొత్తం ఇట్లా ప్రెస్ చేశారు. అక్కడ పద్ధతి లేదు, పాడు లేదు. వాళ్ళకైతే న్యాయం చెప్తున్నా, మన సైడ్ బాగుంది. దర్శనం అయిపోయిన తర్వాత
అక్కడే టెంపుల్ పక్కనే వాళ్ళే ఫుడ్ పెడతారు. ట్రస్ట్ ఉంటుంది వాళ్ళది, టెంపుల్ ట్రస్ట్. 30 రూపీస్ తీసుకుంటారు. భోజనం చాలా బాగుంటుంది. చపాతీలు పెడతారు, పప్పు, రైసు, స్వీటు అన్నీ పెడతారండి. 30 రూపీస్ టికెట్ అండి. అది కూడా టెంపుల్కే అండి 30 రూపీస్. ఇలా అందరు వస్తారండి. సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో మనం టికెట్ తీసుకొని పైకి. ఫుడ్ వచ్చేసి మనకు చపాతీ ఇచ్చారండి, రైస్ పెట్టారు, డోక్లా ఇచ్చారు, ఆలు కర్రీ వేశారు. ద్వారకా మెయిన్ టెంపుల్ నుంచి రుక్మిణీదేవి టెంపుల్ కేవలం 2 కిలోమీటర్లు ఉంటుంది. లోకల్లో 30 రూపీస్ ఛార్జ్ చేస్తే వాళ్ళు అక్కడ డ్రాప్ చేస్తారు, ఒక 2-3 ఉంటే. లేదా మీరు సపరేట్గా వెళ్ళాలనుకుంటే 100 నుంచి 200 రూపీస్ తీసుకుంటారు. రుక్మిణీదేవి టెంపుల్ అనేది ద్వారకా నుంచి 2 కిలోమీటర్ దూరం ఎందుకు ఉందంటే దుర్వాస మహర్షి శపిస్తాడు అన్నట్టు వీళ్ళిద్దరిని దూరంగా ఉండాలని. దానికి ఒక పెద్ద చరిత్ర ఉంటుందండి. ఆ చరిత్ర మీ అందరికీ తెలిసే అనుకుంటున్నా. కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తా, చూడండి. ఇది రుక్మిణీదేవి నేను రాత్రి దర్శనం చేసుకున్నప్పటి వ్యూ అన్నట్టు. ఆ రోజు పౌర్ణమి చాలా పీస్ఫుల్గా ఉండే. నా బర్త్డే కూడా అదే రోజు. ఆ పౌర్ణమి చూడండి ఎంత బాగుంటుందో. కొద్దిసేపు మీరు రూమ్కి వెళ్ళండి. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఒక గంట రెస్ట్ తీసుకొని తర్వాత లోకల్లో చాలా ప్లేస్లు ఉంటాయి, అవన్నీ విజిట్ చేయండి. అవి ఏంటో చూపిస్తా, చూడండి. ద్వారకాలో చూడవలసిన ప్రదేశాలు ఏంటంటే సముద్రనారాయణ టెంపుల్, పాండవ వెల్స్, లక్ష్మీనారాయణ టెంపుల్, చంద్రబాబు టెంపుల్, బడకేశ్వర టెంపుల్. ఇవన్నీ ఇలా చాలా బాగుంటాయండి, ఎక్స్ప్లోర్ చేయండి. This is the Badakeshwar temple, which is on అది లైట్ హౌస్, ద్వారకా లైట్ హౌస్. నది ముఖద్వారంలోనే సముద్రనారాయణ టెంపుల్ ఉండండి. చాలా ఓల్డెస్ట్ టెంపుల్ ఇది. లోపల సముద్రనారాయణుడు కొలువై తీరు ఉంటాడు. దర్శనం చేసుకోండి. ఇప్పుడు మీరు చూసేది చంద్రబాబు టెంపుల్ అండి. ఇది ద్వారకా టెంపుల్ నుంచి 9 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. పచ్చని చెట్లతో ఆహ్లాదకరంగా ఉంటుందండి. ఇది ఖచ్చితంగా దర్శించండి. మేము కూడా అలాగే నది దాటొచ్చాం. ఈవినింగ్ అయింది కదా, వాటర్ రివర్స్ అవుతున్నాయి. ఇది బ్రిడ్జ్ కట్ సైడ్. అబ్బా చూడండి ఎంత బాగుందో ఈవినింగ్ పూట. ఈ దేవాలయాన్ని లక్ష్మీనారాయణ పంచనదుల తీర్థం అంటారండి. ఇక్కడ 5 పాండవ వెల్స్ ఉంటాయి. లక్ష్మీనారాయణని దర్శించుకోండి. ఇక్కడ పాండవ బావులని 5 ఉంటాయండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఒక్కొక్క బావిలో ఒక్కొక్క రకంగా నీరు చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకదాని పక్కనే సముద్రం ఉన్నా కూడా ఉప్పు నీరుగా అయితే మాత్రం ఈ బావిలో నీరు ఉండదండి. చాలా బాగుంటాయి వాటర్, నీట్గా తీయగా. స్వామినారాయణ టెంపుల్ ఇదిగోండి, ద్వారకా టెంపుల్. చీకట్లో మీకు క్లారిటీ కనబడుతుంది, నాకు కూడా తెలుసు. నైట్ మోడ్లో ఫోటో తీస్తే ఇలా వచ్చినాయండి ఫొటోస్. చూడండి బాగున్నాయి, అదే చెప్పండి కామెంట్లలో. రాత్రిపూట ద్వారకా లైట్ హౌస్ దగ్గరికి వెళ్ళాం. ఏమంటారో భయపడుకుంటూ పోయినాం, కానీ మెల్లగా తీసుకొని వచ్చినాం. ఆ మధ్యలో ఉంది టెంపుల్, మీకు కనబడట్లేదు. కానీ మార్కెట్ చూడండి, నైట్ టైం మార్కెట్ ఇట్లా ఉంటుంది. అవన్నీ గలీలో షాపింగే. ఇక వీళ్ళు టెంపుల్లోకి పోయేస్తున్నారు. అంతా నైట్ మార్కెట్. నేను కిచిడి సేవ్ టమాటో తిన్నాండి. కాస్ట్ వచ్చేసి 80 రూపీస్. అలాగే టెంపుల్ ముందు లస్సీ ఉంటుందండి, తాగిన చాలా బాగుంది టేస్ట్.